ఈరోజు జగన్మోహన్ రెడ్డికి జై కొడుతున్నటువంటి వాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది కదా, బహుశా పూర్వకాలంలో వందలకి సంవత్సరాల క్రితం తీసుకుంటే బానిసలు అంటారు, వెట్టి చాకరీ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. వాళ్ళు కూడా ఈ వైసీపీ కార్యకర్తను చూసి చీ కొడతారు అనిపిస్తుంది నాకు. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. ఈవెన్ మీరు బయట సోషల్ మీడియా చూస్తే అక్కడ కూడా సేమ్ ఇలాగ చాలామంది ఒపీనియన్స్ ఉన్నాయి. ఎలా అసలు జగన్మోహన్ రెడ్డి చేసే పని తప్ప ఒప్ప అన్నది బుద్ధి బుర్ర ఉన్నటువంటి ఎవరికైనా కానీ అర్థమైంది. సరే, నువ్వు ఆయన దగ్గర బానిసవి, ఎట్టి చాకిరీ చేస్తున్నావు, సంవత్సరాల తరబడి మీ వంశం మొత్తం ఆయనకి బానిసత్వంగా ఉన్నారనుకుందాం. నీకే చదువుకున్నావుగా, చదువుకోకపోయినా కొంచెం బుర్ర ఉందగా, సమాజంలో ఉన్నావుగా, ఏం జరుగుతుంది ఏంటి అన్నది నీకు ఐడియా ఉండిద్దిగా. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఏం చెప్పి ఇప్పుడు ఏం చెప్పి ఐడియా ఉండిద్దిగా. అప్పుడు నువ్వేం చేయాలి? పూర్వకాలం బానిసత్వం ఉన్నటువంటి రోజులలో అంటే పాపం తెలియదురా అనుకోవచ్చు. ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి కదా, సోషల్ మీడియా ఉండే, స్మార్ట్ ఫోన్లు ఉండే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉండే, ఫ్రెండ్స్ ఉండే, మీడియా ఉండే, అన్నీ ఉండే. ఇన్ని ఉండి కూడా పూర్వకాలు బానిసలే బెటర్ రా బాబు అన్నట్టు ఈరోజు ఉన్నారండి వీళ్ళు. సింపుల్గా చెప్తానండి, పూర్వకాలంలో బానిసలు ఎలా ఉండేవాళ్ళంటే, వేరే చోట నుంచి రాజు అక్కడ యుద్ధం చేసి అక్కడ వాళ్ళని తెచ్చేసుకుంటాడు, ఈయన దగ్గర బానిసగా ఉంటారు. ఇక అన్నం పెట్టినాడు కాబట్టి ఇంకేం చెప్తే చేసుకుంటా పోతారు. కానీ వాళ్ళకి ఒక విచక్షణ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఇది అంతమందిని చదవాలనుకుంటారు, ఒక రకం వాళ్ళు. ఇంకొక రకం తరతరాలుగా అదే రాజుకు, అదే జమీందారుకు, అదే ఇంటికి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాగంటే వాళ్ళు ప్రాణమని ఇచ్చేస్తారు ఇంకా యజమాని కోసం, అట్లా ఉంటారు వాళ్ళు. ఇటువంటి వాళ్ళు కూడా ఆయన ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది మైండ్లో పెట్టుకొని నిన్న అట్ట మాట్లాడి ఈరోజు ఇట్ట మాట్లాడుతున్నాడు ఏంటి, కరెక్ట్ కాదు కదా అనుకుంటారు. బట్ బయటికి చెప్పలేరు. కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎంతగా అంటే ఏదో ఒక రూపేణ రాజు దాకో జమీందారు దాకా ఇంటి పెద్ద దాకా వెళ్ళిపోయి లేదు మనం తప్పు చేస్తున్నాము, మనం బానిస కూడా ఇలా అనుకుంటున్నారు, మనం మారాలని చెప్పేసి అనుకుంటారు. ఇది ఇప్పుడు జగన్ దగ్గరికి వద్దాం. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన కంప్లీట్ చేస్తుంది నాయుడు గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్. రేపు 2027 మార్చి కల్లా కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తాం, ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు. ఇక మొదలెట్టారండి. పోలవరం పనులు అంత వేగంగా జరిగేంటే కారణం మా జగన్మోహన్ రెడ్డి వల్ల, క్రెడిట్ అంతా మా జగన్దే. అండ్ అంతకుముందు పోలవరం ప్రాజెక్టు కారణమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ ఫ్యామిలీ వల్ల ఇదంతా అని చెప్పేసి అది చూసిన జనాలండి మీరు మనుషులని అసలు అన్నారు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన కొత్తలో 2019లో క్లియర్గా పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్ళు చెప్పారు. అండ్ సెంట్రల్ ఉన్నటువంటి జలశక్తి శాఖ వాళ్ళు చెప్పారు ఏమని, రివర్స్ ట్రెండింగ్ అంటూ వద్దబ్బాయి, నువ్వు దాన్ని కదిలించొద్దు అబ్బాయి, కొన్ని వందల కోట్ల ఎక్విప్మెంట్ ఉంది. అండ్ ఆల్రెడీ నవయోగం అనుకుంటే కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆల్రెడీ పనులు చేస్తూనే ఉన్నారు. ఏదైతే పెంచిన ఎస్టిమేషన్ అమౌంట్ ఉందో దానివల్ల మాకు ఇబ్బంది లేదు, పనులు సాగనివ్వు చెప్తే బే నేను మిగులుస్తా అండ్ 2022 కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అంటూ రివర్స్ ట్రెండింగ్ పోయాడు. అది కూడా ఎవరిని పట్టుకొచ్చాడు? ఏ పట్టి సీఎం అయితే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కడుతూ ఉంటే అది ఒట్టి సీఎం అంటూ అటు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు టీడీపీ వాళ్ళు దోచు తింటున్నారని అన్నాడు. ఆ మెగా వాళ్ళని పట్టుకొచ్చి, వాళ్ళు రెడ్డి కాబట్టి వాళ్ళ రెడ్డిస్ని పట్టుకొచ్చి మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ అప్పచెప్పారు. వాళ్ళు సైతం కూడా తప్పనిసరిగా తీసుకున్నారు. ఆ తర్వాత నడగడ సాగింది పోలవరం ప్రాజెక్టు. ఎంతగా అంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ఏంటంటే ఇలా ఉంది అలా ఉందంటే అసలు పోలవరంతో మాకేం పని, మాకు సంబంధం లేదని చెప్పేసి ఓపెన్గా అన్నాడు అతనే. అండ్ అంబటి రాంబాబు ఉన్నాడు. ఈ అంబటి రాంబాబు అయితే నన్ను ఇడుతారండి క్యూసెక్ లెక్కలు, నన్ను ఇడుతారేంటి ఈ స్పిల్వే లెక్కలు, అవన్నీ నాకెందుకు, ఇన్నీర్లు ఉంటారు వాళ్ళు చెప్తారు, నేను ఎందుకు చెప్తాను అన్నాడు. అదేమంటే ఇది అసలు ఎవరికి అర్థం కాంది, నాకు అర్థం కాలేదు, నీకు నేనేం చెప్తానన్నాడు. పోలవరం ప్రాజెక్టు గురించి బేసిక్ అసలు అది అర్థం కానివాడు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి, నోటిపారుదల శాఖ మంత్రి, అలా అది అనిల్ అనుకుంటా అన్నది. మరి అంబటి రాంబాబుని ఏమన్నారు ఏమో నాకు గుర్తులేదు. బట్ బేసిక్ కూడా తెలియనటువంటి వాళ్ళు వీళ్ళు. అసలు దారుణం భయంకరం, కొన్ని వేల కోట్ల ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇప్పుడు దానివల్ల, వీళ్ళు చేసిన తప్పిదం వల్ల. అయినా కానీ ఈరోజు పోలవరం కంప్లీట్ జగన్ వాళ్ళని చెప్పేసి పాట పాడుతున్నారు, భజన చేస్తున్నారు వాళ్ళు. ఏమనలేండి వాళ్ళని. అదే పోలవరం సంబంధించి వీళ్ళు ఎగ్నెస్ట్ స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మా జగన్ కరెక్ట్గా మాట్లాడాడు, పోలవరం అంచనాలు పెంచాడు చంద్రబాబు నాయుడు, మాకేం పని అన్నారు వాళ్ళు. మళ్ళీ సరే పక్కన పెడదాం. భోగాపురం ఎయిర్పోర్ట్ మొన్నే కదా ప్రారంభోత్సవం జరిగింది. రేపు 17వ తారీఖు నుంచి మొత్తం కమర్షియల్ ఫ్లైట్స్ రన్ చేస్తాయి, ప్యాసింజర్ ఫ్లైట్స్. మొన్న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. అప్పుడు కూడా క్రెడిట్ చోరీ ఏ రకంగా
భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత మా జగన్మోహన్ రెడ్డిది అని ఎగని బయటకు వచ్చే వీడియోలు ఏంటి? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు తెస్తా అన్నాడు ఈ నాయుడు, నమ్మాలా ఏంటి దుర్మార్గం? ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్ మధ్యలో తీగలు తోలుకుంటా ఉంటుంది, అక్కడికే జనాలు రారు, ఏడెందుకు వస్తారు, ఇంకా ఏడెందుకు ఎయిర్పోర్టు అన్నది ఇదే జగన్మోహన్ రెడ్డి. కేసులు వేద్దాం ఆపిద్దాం అని చెప్పింది ఇదే జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి అట భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత అంటే ఆయిందట. గత్యంతరం లేక ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సమయంలో భూములు ఇచ్చారు కదా, పనులు మొదలెట్టారు కదా, సరే కంటిన్యూ చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. అది ఆయన చేసింది. అది కూడా గత్యంతరం లేక ఇలా వైజాగ్ ఎయిర్పోర్ట్ వీళ్ళు చాలామందికి తెలియదు, అది డిఫెన్స్ వాళ్ళది, నేవీ వాళ్ళది. అది నార్మల్గా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది కాదు అది, ఓకేనా? సివిల్ ఏవియేషన్ వాళ్ళది కాదు, అది డిఫెన్స్ వాళ్ళది. అది సో ఆ డిఫెన్స్ వాళ్ళదానికి సంబంధించి ఓన్లీ డే టైం వాడుకోవాలి, నైట్ టైంలో వాడటానికి లేదు నీకు. అందుకనే కదా వేరే ఎయిర్పోర్ట్, ఈ ఎయిర్పోర్ట్ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆలోచన 1997-99 ఆ సమయంలో ఏది చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఆలోచించాడు, ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి, డిఫెన్స్ వాళ్ళ చేతుల్లో ఎయిర్పోర్ట్ మనం వాడతాం కాదని చెప్పేసి అనుకున్నాడు. బట్ అప్పుడు సబ్బవరం, ఆనందపురం లైక్ మరికొన్ని చోట్ల చూసినా వర్కౌట్ అవ్వాల. ఇక ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఇక ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి పెట్టాడు. లక్కీలు తప్పనిసరి ఒప్పుకున్నాడు. కూటమి గవర్నమెంట్ టక్ టక్ అన్ని అనుమతులు ఇచ్చేస్తున్నారు, ల్యాండ్ కూడా ఎక్కువ ఇచ్చేస్తారు, బ్రహ్మాండంగా జరిగిపోయింది. ఇది భోగాపురం ఎయిర్పోర్టు. ఈ ఘనత ఎవరిది? నాయుడిది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతా చేసి భజన 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 కొట్టేశారు ఈ బానిసలు. వాళ్ళే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నారు, ఈరోజు మరలా అదే మా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అని. ఈలోపు ఇంకొకటి వచ్చాడు, బాబోయ్ నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఎవర్రా అసలు వీళ్ళు? వైసీపీలో జాయిన్ అయ్యాక ఇలా తయారవుతారు వీళ్ళు, లేక ఇలా తయారైన వల్ల వైసీపీలోకి వెళ్తారనిపించింది. ఏంటో తెలుసా, మన మాజీ ఎమ్మెల్యే అట. వైజాగ్కి అంట ఎవరైనా పిల్లని ఇవ్వాలని అనుకుంటేనట, ఆ అబ్బాయి వాళ్ళ ఇల్లు వైజాగ్లో ఉందా భోగాపురం దగ్గర ఉందని చూస్తున్నారంట. వైజాగ్లో కనుక ఉన్నట్టయితే మీకు ఎయిర్పోర్ట్ లేదుగా, ఇక మా పిల్లల్ని మీ ఇంటికి ఏమిస్తాంలే అని ఇవ్వట్లేదంట. అమ్మ బాబాయ్, అంటే అప్పుడు హైదరాబాద్లో పిల్లని ఇవ్వద్దు, సంక్షేమదానికి ఇవ్వాలి. అలాగే ఉన్నాయి వాళ్ళ పావలా లెక్కలు. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ 3 రాజధానులు 3 ముక్కలు ఆటాడి, అమరావతి శ్మశానం అంటూ పడకేపించి, మరల ఈరోజు మాదిగని అంటూ ఒక పిచ్చి కొత్తోడు పట్టుకొని పట్టుకొచ్చి, మరల ఈరోజు ఏమంటారు, అసలు ఏపీ డెవలప్ అవుతుందంటే క్రియేట్ మా జగన్మోహన్ రెడ్డిదే అంటున్నారు. అదిలారా బాబు అంటే, ఎలా అంటావేంటి, మావాడు మాదిగని అన్నాడా లేదు, ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, గుంటూరు విజయవాడ కూడా అమరావతిలో పాటే ఇంకేంటి అన్నాడు. మజిలీపట్నం ఆల్రెడీ పోటీ డెవలప్ అయిపోతుంది, చూసావా మా జగన్మోహన్ చెప్పిన ఇదంతా, ఇది కూడా ఇంకా వాళ్ళకి క్రెడిట్ అన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి దేశానికి రాజధాని అంటూ ఉండింది కానీ రాష్ట్రానికి రాజధాని ఉంటుందా, అసలు రాజ్యాంగంలో ఉందా అని చెప్పాడండి. అలా ఇంకేమన్నాడు, నేను అన్నవాడిని ఎక్కడి నుండి పరిపాలన చేస్తే అదే రాజధాని అన్నాడండి. ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్ అంటూ కర్నూలుకి ఏదైతే ఓ రకం వాళ్ళు ఉబికించాడో ఏమి లేదు. బట్ వచ్చే 90 రోజులలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రాబోతుంది, నారా లోకేష్ దానికి ఇనిషియేషన్ తీసుకున్నాడు. వైజాగ్ అద్భుతంగా డెవలప్ అవుతుంది, ఇండియాలోనే టాప్ మోస్ట్ డెవలపింగ్ సిటీ అనమాట. ఇప్పుడు అది క్యాపిటల్ కాదు కదా, మరి డెవలప్ ఎలా అవుతుంది, పెట్టుబడులు, అది కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇక అమరావతి ఇండియాలో నెంబర్ 1 క్యాపిటల్గా అమరావతి డెవలప్ కాబోతా ఉంది. మొత్తం కూడా భూగర్భంలోనే కేబుల్స్ కానీ, మురుగునీటి కానీ, వాటర్ పైపులు కానీ ఏవైనా సరే మొత్తం అండర్ గ్రౌండ్లోనే. ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ సిటీ అనమాట ఆ రకంగా. అండ్ మొత్తం కూడా గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ అన్నట్టు అనుకోవాలి దాన్ని. వరల్డ్ క్లాస్ లెవెల్లో అమరావతి డెవలప్ అవుతుంది. ఆల్రెడీ వైజాగ్ దూసుకుపోతుంది. ఇక అటు కర్నూలు కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఇండస్ట్రీస్ పరంగా దూసుకుపోతుంది. అడుగడుగున అభివృద్ధి చేస్తూ నాయుడు ఉంటే ప్రతి దానికి కూడా చివరికి డ్రాయర్ల కంపెనీ కూడా వెళ్ళగొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కంపెనీలు పారిపోయినాయి, కూటమి హయాంలో కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ ఏ కంపెనీకి వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి వెళ్ళా అంటారు, ఎక్కడ ఏం మంచిగా మా జగన్మోహన్ రెడ్డి వెళ్ళా అంటున్నారు. ఏంటి అసలు ఇది? ఇప్పుడు చెప్పండి, వీళ్ళని బానిసలు అందామా, బానిసలు కూడా వీళ్ళని చూసి ఇచ్చి అని కొడతారా అందామా? మీరే చెప్పండి, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. ఏవైతే జగన్ వద్దన్నాడు, ఏవైతే జగన్ ఆపాడు, అవి ఈరోజు కూటమి వాళ్ళు చేస్తుంటే అవన్నీ కూడా మా వాళ్ళని జగన్ చెప్తుంటే, ఆ సాక్షి రాస్తుంటే అవునవును మా వాళ్ళని వీళ్ళు అంటున్నారంటే బుర్రన్నట్ట లేనట్ట? కింద కామెంట్లో మీరే తెలియచేయండి.